యెహోవా అని పేరు పెట్టుకోండి, కృష్ణుడు అని పెట్టుకోండి, అరిష్టోజు పేరు వాళ్ళు పెట్టుకోండి. పరమాత్ముడు మాత్రమే అందరికీ దానం చేస్తున్నారు. దాని నుంచి మనంతా బతుకుతున్నాం. ఈ వచ్చి 5,000 ఇచ్చి 10,000 ఇచ్చి ₹1,00,00,000 ఇచ్చి నేను దానకర్ణుని అంటే ఎంత సిగ్గుచేటు మమ్మల్ని అవమానించినట్టున్నాను. నన్ను దానకర్ణుడు అని నన్ను అవమానించిన భగవంతుడు గుర్తుపెట్టుకోండి. దానాలు ఇచ్చేవాళ్ళంతా గొప్పతనం కోసం పేరు కోసం ఇచ్చేవాడు. దానం గురించి నన్ను అనవసరం రెచ్చగొట్టాడు దానకర్ణుడు అని అందుకని అన్నాను. రెండోది అంటే వేరే సామాజిక వర్గాల వాళ్ళు కూడా వచ్చారు కదా, ఎందుకు ఇస్తామంటే మొన్న కావల్లో ఇచ్చాను 33 సుమారుగా ముస్లిం ఆడపిల్లలు అందరూ బురకాలు ఇస్తుంటారు, బీటెక్ చదువుతున్నారు. బీటెక్ చదువుతున్నారు చాలా మంది, ఇంటర్మీడియట్, జూనియర్ రేట్లు, సీనియర్ రేట్లు, బీటెక్. అడిగా నువ్వు బురకా ఇస్తాను వచ్చావు, ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్. 35 మంది. ఇంకా వేరే కులాల వాళ్ళు అక్కడ కాపులు ఎంతమంది ఉన్నారు? 35 మందికి ఇస్తే 40 మంది 30 మంది ఉన్నారు. ఇంకా అన్ని వేరే కులాలు. గుంటూరులో అయితే 53 కులాలు, డబ్బు గల కమ్మారి కులం నుంచి అందరూ. అందుచేత నేను ఒక కులానికి కట్టుబడిన వ్యక్తిని కాదు, ఒక మతానికి కూడా కట్టుబడిన వ్యక్తిని కాదు. కులము మతానికి అతీతంగా ఉండేది. కాకపోతే కాపు సామాజిక వర్గం చాలా పెద్ద సామాజిక వర్గం, కోట్ల సంఖ్యలో ఉంటారు. ఎక్కువ మంది పేదలు బాగా మంచి మార్కులు వచ్చి తెలివితేటలు కూడా చదువుకోలేని పరిస్థితి. కాబట్టి 28 సంవత్సరాల క్రితం నేను ఈ స్కాలర్షిప్లు ఇచ్చే ఉద్యమం లాగా మొదలుపెట్టి చేస్తూ వచ్చాను. అది నా ఉద్యమం, అది నా డ్యూటీ. సమాజానికి నేను రుణం తీసుకోవడం, అంతకని దానం చేయడం కానే కాదు. ఎక్కడన్నా డబ్బులు ఇచ్చి నేను దానం చేసాను చెప్పుకోవట్లేదు. తర్వాత వస్తారు అలాంటి నరేంద్ర గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వస్తారు డబ్బులు కాపు వచ్చినప్పుడు మనడేనండి అంటాడు. ఓహో మనడా అంటే మాల కులస్తులా అన్నాడు. కాదండి అంటాడు. మరి బీసీలా? కాదు. ముస్లిమ్సా? కాదు. వీళ్ళంతా మనోళ్ళు. ఎందుకంటే మా ఇంట్లో మా అందరూ అన్నదమ్ములు లేదంటే అందరూ హోటళ్ళు కొంతమంది వెళ్ళుకుంటాం. క్షత్రియులా? కాదు. కమ్మరా? కాదు. అడుగు బంధువులే కాదు. అలా అడిగిన తర్వాత చివరికి 7వ ప్రశ్నగా కాపులా అంట. అవునండి. ముందేదో మొక్కేడిస్తే బాగులేదు అందుకని మనోడు అనే మాట నేను కొట్టేసి అందరూ 145 కోట్ల మంది మనోడే. అందుకని ఆ దరిద్రపు మాట వాడకండి, మానవుడు అనే మాట చెప్పండి. కాపురాయనండి అని వెళ్తాం బంధువు అని. అదే వాడకండి దయచేసి. ఆ కుల పిచ్చితో ఉండకండి. కొంతమంది కొన్ని కుల పిచ్చి, కొన్ని కులాలు వాళ్ళ బుద్ధి కదా అన్నారు. వాళ్ళు నేను నాకెందుకు కలిసి ఆ జబ్బు నేను కూడా చూసుకోవాలా? అది జబ్బు. అది వద్దు, మనవుడు అనేమాట తీసేసాం. తర్వాత అందుకని అన్ని కమ్యూనిటీస్ ఇవ్వడం జరుగుతుంది. మొన్న చేపల భద్రాచలం దగ్గర చేపల్లో ఇచ్చాం, ఒక్క కాపు కూడా లేడు. అందరూ అక్కడ 6 లక్షలు అందరూ కోయలు, గుచ్చి కోయలు, ఇంకా బాకివాడు లంబాడి బాగా చదువుకున్నారు. 10 మంది డాక్టర్లు వస్తారు. చర్లని భద్రాచలం అవుతారు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే జబ్బులు కొన్ని ఉన్నాయి సమాజంలో. ఒకటి స్నానం చేసి, 2 మనోడు. ఈ 2 కొట్టేసి. మనోడు అనే మాట వాడకూడదు, స్నానం చేయడం అనేది లేదు. అందులో మనమే పెంచురాలి అందరూ.